లోకేష్‌ని ఒక మహిళ అమెరికా నుంచి ట్వీట్ చేస్తూ చేసినటువంటిది. ఆయన గురించి గాదు. తన మంత్రివర్గంలోని ఒక మంత్రి అనుచిత ప్రవర్తన మీద నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. పారదర్శకంగా విచారణ జరిపి ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా సోషల్ మీడియాలో కాస్త సేవాభావం ఉన్నటువంటి మహిళగా బాగా పాపులర్ డాక్టర్ శైలా తాళ్ళూరి. ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చనీయాంశమని. ఆమె ఇంతకుముందు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక స్కూళ్ళకి కావాల్సినటువంటిది పిల్లలకి అనాథలకి పుస్తకాలు ఇవ్వడం దగ్గర నుంచి చదువులకు ఫీజులు ఏర్పాటు చేయడం దాకా చేసింది. గతంలో మంచి పాపులారిటీ ఉన్నటువంటి ఆవిడ. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్యూర్ సేవా సంస్థ ద్వారా తెలుగులో చాలా మందికి తెలుసామె. అందులో లోకేష్‌ని స్ట్రైట్‌గా అడుగుతోంది. ఇప్పుడు అప్పట్లో డాలస్ నాటాలో నాతో వెధవేషాలు వేయబోయిన అన్నకి బహిరంగ లేఖ పేరుతో ఆమె పోస్టులు బిగించేసింది. మొన్న గనక నీవు తల తిప్పుకుని వెళ్ళుంటే నాకు ఈ పోస్ట్ రాసే టైం మిగిలేదన్నా, ఏమి పీకలేదు నువ్వు అనే నోయింగ్ లుక్‌తో పలకరించావు చూడు, అది నచ్చలేదు నాకు. అఫ్‌కోర్స్ ఏమీ తెలియనట్టు నేను ప్రతి నమస్కారం చేశా. తెలంగాణ గాలి నీరుతో పెరిగిన ధైర్యం ఎంతుందో వాడితో పాటు పల్నాడు బ్లడ్ మరి. ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది చెప్పు? ఆవలిస్తే పేగులు లెక్కబట్టే ఆంధ్ర తెలివి కూడా ఉంది. అది సరే గాని నీకు 2 ఆడపిల్లలు కదా, నీ మినిస్టర్ ఫ్రెండ్ వాళ్ళకి పంపే తన కాళ్ళు చేతుల ఫోటోలు నాకు కూడా పంపాడు. అపాయింట్మెంట్ అని అడపాదడప వాళ్ళతో పాటు నాకు కూడా మెసేజ్ పెడుతున్నాడు అన్నట్టు ఈ టైంలోనూ కూడా అర్థమైనా సరేలే, పేద పిల్లల కోసం కాస్త అవమానంగా అనిపించినా భరించేద్దామని ఇగ్నోర్ చేశా. నేను ఇక్కడ మినిస్టర్ ఫోటో పెట్టడం, నీ కొత్త నెంబర్ నుండి వెంటనే నాకు మెసేజ్ రావడం, నేను నిన్ను బ్లాక్ చేసేలోపు అక్కడ మినిస్టర్ అక్క అమ్మ పిలుపు నుండి కాళ్ళు చేతులు ఫోటోలు పంపడం మొదలు పెట్టడం. జస్ట్ బికాజ్ ఐ ఇగ్నోర్ ఇట్ డస్ నాట్ మీన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలకి యువతకి అందే కాస్త సపోర్ట్ కూడా నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల ఆగుతోందన్న. ఉండు, నీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి చూసొస్తా, భార్యా పిల్లల మీద ఒకసారి కాస్త ఎక్కువ జాలి పడాలని ఉంది. తర్వాత మరో పోస్ట్ పెట్టింది. నారా లోకేష్ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ అని ఏ స్లేజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఫలానా వాళ్ళకి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా. ఒక్కసారి యూ హ్యాడ్ టు గో త్రూ దిస్ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. చాలా రెస్పెక్చువల్గా అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏం పీకుతున్నారు? పీకారు సో ఫార్. ఆ భోగాపురం పీపుల్ బెటర్ చెట్లు పీకింది ఇంకో చోట నాటడానికి. అట్లీస్ట్ నా దగ్గర ఏదైతే చాట్ హిస్టరీ అండ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవే ఆ మినిస్టర్ దగ్గర కూడా ఉంటాయి. పేరు చెప్పానుగా ఫోన్లో, ఆస్కిమ్. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది అటు సైడ్ చెక్ చేస్తే. టేక్ చాట్ జీపీటీ హెల్ప్. ఎలా మాట్లాడాలో నాతో ముందు. మేకింగ్ ఏ పర్సన్ హూ క్యారీస్ హర్ సెల్ఫ్ విత్ గ్రేస్ స్టూప్ డౌన్ టు యూజింగ్ ద లాంగ్వేజ్ ఐ హ్యాడ్ టు దిస్ పాస్ట్ డికేడ్ సచ్ షేమ్ అంటూ పెట్టుకొచ్చినటువంటి ఈ పోస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అన్నటువంటిది ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక చర్చ తీసుకొచ్చినటువంటి అంశం.